క్యారెట్ హల్వాని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా వస్తుంది టేస్ట్. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. మరి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా క్యారెట్స్ని ఇలా తురుముకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెలో 1/2 లీటర్ వరకు చికెన్ పాలను పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు అనేవి దగ్గర పడి రెబడీలా అయ్యేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు వేరొక ప్యాన్లో నెయ్యిని హీట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం తురుముకున్న క్యారెట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పాలను పోసుకొని మూత పెట్టి క్యారెట్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా పంచదారని యాడ్ చేసుకొని పంచదార పూర్తిగా కరిగి హల్వా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మన రెబడీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ రెబడీని హల్వాలోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో కొంచెం యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే మన టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. ట్రై చేసి కమెంట్ చేయండి.